ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఇన్నింగ్స్ 300 పరుగుల భారీ విజయం సాధించిన జోష్లో ఉన్న టీమిండియా ఇప్పుడు వన్డే సిరీస్కు సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ జరగనుండగా ఈ సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ పూర్తిగా మార్చేసింది. అయితే టెస్ట్ మ్యాచ్ ముగిసిన వెంటనే 15 మంది ఉండే భారత జట్టులో ఏకంగా 7 మార్పులు జరిగాయి. అంటే 7 ఆటగాళ్ళని పక్కన పెట్టాల్సి వచ్చింది. మరొక 7 ఆటగాళ్ళని వన్డే సిరీస్ కోసం తీసుకురావాల్సి వచ్చింది. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం. నిజానికి సెలెక్టర్ను ముందే ప్లాన్ చేసిన దాని ప్రకారం 2 సిరీస్లకు వేర్వేరు ఆటగాళ్ళని ఎంపిక చేశారు. కేవలం టెస్ట్ మ్యాచ్ కోసమే ఎంపికైన ఓపెనర్లు యశస్వి, సాయి సుదర్శన్లతో పాటు స్టార్ వికెట్ కీపర్ అయిన రిషబ్ పంత్, దేవదత్ పడిక్కల్, ఫాస్ట్ బౌలర్ సిరాజ్, టెస్ట్ డెబ్యూ హీరో సుతార్, అలాగే ధ్రువ్ జురెల్ను ఇప్పుడు జట్టుకు దూరం కానున్నారు. వీరి స్థానంలో వన్డే ఫార్మేట్ నిపుణులు జట్టులోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్తో వన్డే సిరీస్ కోసం టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రంగంలోకి దిగుతున్నారు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, లెఫ్ట్ ఆర్మ్ పేసర్ హర్ష్దీప్ సింగ్, యువ ఆటగాడు ప్రిన్స్ యాదవ్లు కొత్తగా స్క్వాడ్లోకి చేరారు. కాగా 2 ఫార్మాట్లలోనూ కలిపి కేవలం 8 మంది ఆటగాళ్లను మాత్రమే కామన్గా ఎంపిక చేశారు. ఈ వన్డే సిరీస్కు కూడా శుభ్మన్ గిల్లే కెప్టెన్గా వ్యవహరించనుండగా శ్రేయస్ ఏమో వైస్ కెప్టెన్ బాధ్యతలు. అయితే టీమిండియా వన్డే జట్టును ప్రకటించినప్పుడు విరాట్ కోహ్లీ ఫిట్నెస్ పైన బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ స్క్వాడ్ అనౌన్స్ అయిన తర్వాత కొన్ని క్రీడా నివేదికల ప్రకారం కోహ్లీ ప్రస్తుతం గాయంతో బాధపడుతున్నట్టు తెలిసింది. అయితే మన భారత జట్టు బ్యాటింగ్ కోచ్ కూడా అదే చెప్పాడు. ఒకవేళ అది నిజమైతే కోహ్లీ స్థానంలో ఎవరు ఆడతారనేది చాలా పెద్ద విషయం. అయితే ఇక రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా కూడా అవైలబిలిటీ అనేది, అంటే వాళ్ళు ఆడతారా లేదా అనే విషయం పైన పూర్తి స్థాయి ఫిట్నెస్ పైన ఆధారపడి ఉంటుంది. అయితే జూన్ 13 నుంచి ప్రారంభం కాబోతున్నాయి ఈ 3 వన్డేల సిరీస్. మొదటి మ్యాచ్ జూన్ 13న ధర్మశాల వేదికగా జరుగుతుంది. ఆ తర్వాత రెండోది జూన్ 17th లక్నో వేదికగా, సిరీస్ ఆఖరిదైన 3వ వన్డే జూన్ 20th చెన్నైలోని చపాక్లో జరుగుతుంది. టెస్ట్ సిరీస్ లాగే వన్డే సిరీస్ని కూడా క్లీన్ స్వీప్ చేయాలని మన భారత జట్టు కోరుకుంటోంది. ఎనీవేస్ ఇదైతే లేటెస్ట్ అప్డేట్స్ అనమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.